హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్బ్. ఈరోజు మన వీడియో అయితే మన తెలుగు వారందరికీ కూడా ఎంతో ఇష్టమైన మజ్జిగ చారు, అదే మజ్జిగ పులుసు కూడా అంటాం కదా, దాన్ని సింపుల్గా అనుకున్న వెంటనే 5 నిమిషాల్లో ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. టేస్టీగా ఉంటుంది. సో ఈ పద్ధతి కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అనిపించడానికి మాట. అలానే కనీసం ఒకరోజు పాతైన పెరుగుని తీసుకోండి. పెరుగు మనం ఇంట్లో చేసిందే అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎక్కడ మాత్రం లంప్స్ లేకుండా చూసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టేసుకోండి. గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒకటే స్పూన్ వరకు నూనె వేసుకొని ఒక పావు చెంచా ఆవాలు, జీలకర్ర, అలానే మీ కారానికి అనుసారంగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి తాలింపుని 1 నిమిషం వరకు ఇలా కలుపుకోండి. ఇంక ఇందులో ఒక 2 చిటికెల ఇంగువను కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగనే చిటికెడు పసుపును కూడా వేసుకోండి. ఇంకా తాలింపులో చక్కగా కలిసిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు, అలానే శనగపిండిని కూడా వేసుకొని మీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. ఇంక ఇది ఒక 2-3 సెకండ్లు ఇలా వేడి చేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. ఎంత సూపర్గా ఉంటుందో తెలుసా. చాలా సింపుల్గా అయిపోయింది కదా. 5 నిమిషాల్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చేసేయచ్చు. మీ అందరికీ కూడా ఇది ఇష్టమేనా? మా ఇంట్లో అయితే దీనికి అందరూ ఫ్యాన్సే. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.